భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు ఎస్ఐల తీరు వివాదాస్పదంగా మారింది. వ్యాపారంలో భారీ లాభాలంటూ గిరిజన మహిళను వీరిద్దరూ మోసం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో అన్నదమ్ములైన ఇద్దరు ఎస్ఐలతో పాటు వారి తండ్రిపై కేసు పెట్టారు బూర్గంపహాడ్ పోలీసులు. 2023లో బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూక్యా కుమారితో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్ కి పరిచయం ఏర్పడింది. తాను చెప్పిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35% వరకు ఎక్కువ లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించాడు. తన సోదరుడు ఖమ్మంకి చెందిన మరో ఎస్ఐ రాణా ప్రతాప్ తో కూడా చెప్పించాడు. వీరిద్దరి మాటలు నమ్మిన మహిళ విడతల వారీగా 1,82,00,000 ఇచ్చింది. అయితే తీసుకున్న నగదు ఇవ్వకపోవడంతో బాధితురాలు బూర్గంపహాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు ఎస్ఐలతో పాటు వారి తండ్రి చంద్రయ్యపై కూడా కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇద్దరు ఎస్ఐలు మహేష్, రాణా ప్రతాప్ పై ఆరోపణలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు ఎస్ఐల తీరు వివాదాస్పదంగా మారింది. వ్యాపారంలో భారీ లాభాలంటూ గిరిజన మహిళను వీరిద్దరూ మోసం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో అన్నదమ్ములైన ఇద్దరు ఎస్ఐలతో పాటు వారి తండ్రిపై కేసు పెట్టారు బూర్గంపహాడ్ పోలీసులు. 2023లో బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూక్యా కుమారితో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్ కి పరిచయం ఏర్పడింది. తాను చెప్పిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35% వరకు ఎక్కువ లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించాడు. తన సోదరుడు ఖమ్మంకి చెందిన మరో ఎస్ఐ రాణా ప్రతాప్ తో కూడా చెప్పించాడు. వీరిద్దరి మాటలు నమ్మిన మహిళ విడతల వారీగా 1,82,00,000 ఇచ్చింది. అయితే తీసుకున్న నగదు ఇవ్వకపోవడంతో బాధితురాలు బూర్గంపహాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు ఎస్ఐలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలపై కేసుకి సంబంధించిన మరిన్ని వివరాలు కదీర్ అందిస్తారు. కదీర్, ఎస్ఐలపై కేసు నమోదుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మౌనిత, ఇద్దరు ఎస్ఐలు ఎవరైతే రాణా ప్రతాప్, మహేష్ ఉన్నారో వీళ్ళు మొదట పోస్టింగ్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళ తీరు చాలా వివాదాస్పదం. వీళ్ళు గతంలో 2014లో ఒక చెప్పుల షాపు వ్యక్తిని కూడా వెపన్ తీసి బెదిరించిన ఘటనలో ఖమ్మం మండలంలో అతని పైన కేసు నమోదైంది. ఆ తర్వాత రాణా ప్రతాప్ సంబంధించి జూలూరుపాడులో ఒక కేసు 302 సెక్షన్ కింద నమోదైంది. అతని భార్య చనిపోవటానికి అతనే కారణం అని చెప్పేసి అత్తగారోళ్ళు పెట్టిన కేసు కారణంగా అక్కడ కేసు నమోదైంది. దాంతో ఆ కుటుంబం అంతా కూడా జైలు పాలైంది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్ కి గురై ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే మరో వివాదం చోటు చేసుకుంది. సారపాకలో ఉన్న బూక్యా కుమారి అనే మహిళ 1,82,00,000 రూపాయల వరకు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే అనేక సార్లు ఆమె డబ్బులు రిటర్న్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడిగితే వస్తాయి అని చెప్పేసి నమ్మబలిగి దాంతో పాటుగా బెదిరించినట్టు కూడా వాట్సాప్ చాటింగ్ కనిపిస్తా ఉంది. అయితే 35% అధిక లాభాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పారని చెప్పేసి తను ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఆ క్రిప్టో కరెన్సీనా లేకపోతే బిట్ కాయిన్సా, అసలు ఏ వ్యాపారం చేయడానికి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికీ వీళ్ళ పైన సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత 3వ కేసు నమోదు కావడంతో అసలు ఉన్నతాధికారులు వీళ్ళని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఆమె నిన్న ఎస్పీని కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన పూర్తి విచారణ చేపట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అసలు వీళ్ళు ఈమె ఒక్కతే ఉందా లేకపోతే ఇంకెవరైనా బాధితులు ఉన్నారా అనే దాని ఆ కోణంలో కూడా విచారిస్తా ఉన్నారు. అయితే అనేక మందితో కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఈ ఇరువురు యొక్క బాధితులు ఇంకెంతమంది ఉన్నారనే దాని గురించి ఆ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ పనిలో నిమగ్నమైంది. అయితే ప్రస్తుతం వీళ్ళు ఎక్కడెక్కడ పోస్టింగ్లు చేశారు, ఎక్కడెక్కడ ఇలాంటి వివాదాస్పద వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారనే దాని గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ ముగ్గురిని అసలు సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలనే బలమైన డిమాండ్ కూడా వినపడతా ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ కూడా పంపినట్టు తెలుస్తా ఉంది. ఉన్నతాధికారులు తీసుకోబోయే చర్యలను బట్టి కేసు నమోదు, దాని తర్వాత తదుపరి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మౌనిత.